గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. 22 మంది పోలీసుల ఆత్మహత్య. ఇక వార్తల్లోకి అయితే వెళ్ళే ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం ద్వారా మాత్రమే, ఈ గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే నా ఛానల్లో పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ సంబంధించిన విషయాలు లేదా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా 30% అలవెన్సులను ఇచ్చామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా పెంచాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 22 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పోలీసులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. పోలీసులు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారో ప్రభుత్వం ఆలోచించాలని ఆమె సూచించారు. పోలీసులకు రిలీఫ్ ఇవ్వాలని కూడా కోరారు. ఇకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం గమనించాల్సిన విషయం. ఇకపోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే ఆసక్తికర విషయాల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని ఆన్ చేయడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.